నా నిర్ణయం ఒకటే. నేను వద్దని చెప్పి నా మాట ఆలోచించమా? కూర్చోవడం ఏమి ఉండదు, ఇంకా కూర్చోడాలు ఉండవు, కూర్చోడాలు ఉండవు. నేను తమ్ముడు ప్లీజ్ నన్ను వదిలేనా, నన్ను వదిలేనా ప్లీజ్ తమ్ముడు. నేనేం చేసి నేను చెప్పేది పొత్తు ధర్మం ప్రకారంగా నేను వెళ్తున్నాను. చచ్చిపోతాను నేను. సైకిల్ ఓటేసి వరకు బతికే ఉంటున్నా. ప్రతి క్షణం చాలా విలువైంది సైకిల్ కోటే. ఎందుకంటే మనం 5 సంవత్సరాల నుంచి 8 సార్లు చెప్పాం గాజు గ్లాస్ కోటేయండి, దండం పెట్టాం, కాళ్ళు చేతులు పెట్టుకున్నాం. అందరూ గాస్ వేద్దాం అనుకుంటున్నారు. మనం ఇంటింటికి నియోజకవర్గంలో ప్రతి గడప ఎక్కి సైకిల్ కోటేయండి, నెహ్రూ గారిని గెలిపించండి నేను చెప్పాలి. నా నోటితో నేను చెప్పాలి, అంతే. నా ధర్మం అది, నా ధర్మం అది. తర్వాత పోలింగ్ చివరి రోజు, ఆ రోజుతో ఇంక మన చరిత్ర ముగింపు. సామాన్యుడు అనేవాడు, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు, పేదవాడు ఎమ్మెల్యేగా అనే ఆలోచన రాకూడదు మళ్ళీ మైండ్లోకి. నా మరణం దేశ ప్రజలందరికీ కూడా కనువిపోగుద్ది. ఇల్లు వదిలేసి, కుటుంబాలు వదిలేసి, ఆస్తులు పాడు చేసుకుని ఒక వ్యవస్థను మారుద్దాం, సమాజం మారుద్దాం అనే వాళ్ళందరికీ భవిష్యత్తులో ఎవరు రాకూడదు. పేదవాడు ఎమ్మెల్యే అవ్వాలంటే రాకూడదు. ఎమ్మెల్యేకి వెళ్ళాలంటే ఒక 200-300 కోట్లు ఉన్నవాడే రావాలి. మళ్ళీ చెప్పులు వేసుకున్నవాడు, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు, ఏదో చిన్న సిమెంట్ రేకులు ఇంట్లో ఉన్నవాడు, ఎకరం పువ్వు ఉన్నవాడు ఎమ్మెల్యే అంటే మనకి బుద్ధి లేకనే. నాకు ఆలోచన రావడమే తప్పు. పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు. పేదవాడిగా పుట్టిన వాడికి ఎమ్మెల్యేగా గెలవాలి, వ్యవస్థను మారుద్దాం అనుకోవడం తప్పు. నేను చేసిన తప్పు అది. నా తప్పు ప్రపంచంలో ఎవడు చేయకూడదు, దేశంలో ఎవడు చేయకూడదు. నా తప్పు అదే నేను చెప్పేది. సైకిల్ కోటేయండి, మళ్ళా సామాన్యుడు ఎవడో కూడా